మిరపకాండ్ర చెట్టు మూలిక యొక్క ఉపయోగములు. ఆకలి లేకపోవడం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, మలేరియా, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, వాపు. మిరపకాండ్ర చెట్టు పండు తినడం వల్ల దగ్గు తగ్గుతుంది. విరేచనాలు నయమవడానికి మిరపకాండ్ర చెట్టు వేర్లను పొడిగా చేసి 10 గ్రాములు తీసుకుని 500 మిల్లీలీటర్లు నీటిలో మరిగించి 50 మిల్లీలీటర్లుగా కరిగించి వడకట్టి ఉదయం మరియు సాయంత్రం భోజనానికి ముందు త్రాగాలి. విరేచనాల నుండి ఉపశమనం పొందడానికి మిరపకాండ్ర చెట్టు ఆకులను నీటిలో మరిగించి ఆవిరి పీల్చుకుంటే దాని చెమట విరేచనాలను నివారిస్తుంది. తిమ్మిరి, వాపు మరియు నొప్పిని నయం చేయడానికి 1 గుప్పెడు మిరపకాండ్ర చెట్టు పండ్లు మరియు వేర్ల బెరడును తీసుకుని 1/2 లీటరు నువ్వుల నూనెలో మీడియం వేడి మీద మరిగించి వడకట్టి తల మరియు శరీరం అంతటా రుద్దండి. మిరపకాండ్ర చెట్టు పచ్చి ఆకులను నమిలి తినడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. దగ్గు నివారణకు మిరపకాండ్ర చెట్టు ఆకులను గుప్పెడు తీసుకుని 500 మిల్లీలీటర్లు నీటిలో కలిపి 200 మిల్లీలీటర్లు వరకు మరిగించి వడకట్టి త్రాగాలి. 1 గుప్పెడు మిరపకాండ్ర చెట్టు వేరును తీసుకుని 200 మిల్లీలీటర్లు ఆముదం నూనెతో కలిపి బాగా మరిగించి వడకట్టి వాపు ఉన్న చోట పూస్తే త్వరగా నయం అవుతుంది. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు, సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్.